ఈరోజు శివన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసినందుకు డైరెక్టర్ మారుతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే డైరెక్టర్ మారుతి గారిని ఇన్వైట్ చేసినందుకు మన హీరో విరాన్ ముత్తంశెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ టీజర్ అందరూ చూసారు కదా, అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మూవీ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇంత టీజర్ బాగా రావడానికి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి అండ్ ఆల్సో ఎడిటర్ శివ సర్వాణి గారికి అండ్ అద్భుతమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినందుకు కిరణ్ వెన్న గారికి అండ్ ముఖ్య గమనిక ఎంటైర్ టీమ్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సో ఆల్రెడీ లాస్ట్ వీక్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశాము, ఆకలి చూపుల్లోన అని. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే ఈ టీజర్కి అండ్ మూవీని చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ సాంగ్ కూడా లాంచ్ చేశాము. 1 మిలియన్ క్రాస్ అయిపోయింది సాంగ్. చాలా బాగా వచ్చింది, అందరూ బాగుందని అంటున్నారు. టీజర్ కూడా బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. నేను తీశాను కాబట్టి నాకు బాగానే ఉంటుంది, మీ అందరికీ నచ్చాలని కూడా అనుకుంటున్నాను. టీజర్ బాగుందని. ఫిబ్రవరిలో ప్లానింగ్ ఉంది రిలీజింగ్కు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేవారు కానీ రాలేకపోయాడు, ఇక చెన్నైలో ఉన్నాడు. ఇదే ఆర్ఆర్ పని మీద చెన్నైలో ఉన్నాడు. మన మారుతి గారు రిలీజ్ చేశారండి, ఇక అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోయాడు. మారుతి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాను మన టీజర్ రిలీజ్ చేసిన దానికి. ఇక్కడ వచ్చిన మా భాషాబాయ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ A2B సంస్థ అధినేత రజిత్ రావు, థ్యాంక్ యూ. తర్వాత మన హీరో గారికి, తర్వాత ప్రొడ్యూసర్ గారికి, ఆర్యన్ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ వల్లనే మా సినిమా జరుగుతుంది, కొద్దిగా చూడండి అంతే. అంతకంటే ఇక్కడ నేనేం చెప్పలేను, నాకు చెప్పడం రాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం నాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చి టీజర్ చూడగానే కడుపు నిండిపోయింది నాకు. నాకు కూడా ఈ సినిమాలోకి వచ్చిన క్యారెక్టర్ ఉంది. వేణు మురళీధరన్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, సాయి గారు. సో ఈ సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంచి టెక్నీషియన్ వేణు గారు. నేను ఇంతకుముందు రజిత్ రావు సార్ సినిమాలో కూడా నాకు చేశాను, అప్పుడు కెమెరామెన్గా ఉన్నప్పుడు చేస్తే ఆయన మీద నమ్మకం ఈ సినిమా చాలా బాగుంటుందని. అలాగే హీరో గారు వీరన్ ముత్తిశెట్టి గారు, నిజంగా భయ్య మీరు పెద్ద హీరో అవుతారు, ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీ డెడికేషన్, లక్కీగా నాకు ఆయన కాంబినేషన్లో చేసే అవకాశం దొరికింది. హీరో కాంబినేషన్లో ఉంటే మనకు కొంచెం హ్యాపీ, ఎందుకంటే అది ఒక చిన్న ప్లస్ పాయింట్ ఉంది. సో అలాగా ఈ టీం అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా టీజర్ చూస్తే అసలు టెక్నికల్గా మీరు అసలు ఎడిటింగ్, మిక్సింగ్ అసలు ఏం చించేశారు భయ్య, నిజంగా సూపర్. చూడండి, దీని అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం, సో కొంచెం ఓకే. ఇప్పటి వరకు ఎప్పుడు హ్యాండ్లోకి మైక్ రాలేదు, మాట్లాడేంత అవకాశం ఎవరు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్. వేణు మురళీధర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి రోల్ ఇది, డిఫరెంట్ షేడ్స్ అండ్ ఆల్. చాలా మంచిగా అనిపించింది చేసేటప్పుడు, ఛాలెంజింగ్గా అనిపించింది. అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ముఖ్య గమనిక, ఇట్స్ వెరీ ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన హీరో సార్ విరాన్ ముత్తంశెట్టి, అండ్ హీఈస్ వెరీ నైస్, వెరీ కైండ్, హంబుల్. అందరు చెప్పేది అని అనుకోవద్దు, హీఈస్ రియలీ లైక్ దాట్. కాకపోతే ఇందాక టీజర్ చూసినప్పుడు చిన్న బిట్ ఉంది కదా, లైక్ మా నాన్న ఫైల్ ఎక్కడ పోయింది అని. దట్ వాజ్ రియలీ వెరీ గుడ్. ఐ రియలీ లైక్ ద ఎక్స్ప్రెషన్, ద వే హీ సెడ్. చాలా చాలా మంచిగా అనిపించింది. అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ ఆల్. యా, థ్యాంక్ యూ సార్. ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మెయిన్గా మారుతి గారు వాళ్ళు రావాల్సి ఉంది. అందరికీ తెలుసు, నేను మన ఎస్కేఎన్ గారు నాన్నగారు చనిపోయారు. సో అందువల్ల ఆయన రాలేకపోతున్నారు. ఎస్కేఎన్ గారు మారుతి గారు అన్న తమ్ముళ్ళలాగా ఎస్కేఎన్ గారి ఫ్యామిలీకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ నాన్నగారు ఆత్మకి శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ముఖ్య గమనిక టీజర్ లాంచ్ చేసిన మారుతి గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యామిలీలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి కూడా ఆయన నాన్న నీకు మాట ఇచ్చాను ఏమనుకోమాక అని చెప్పి లాంచ్ చేశారు. మారుతి అనే థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద టీజర్, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మెయిన్లీ చెప్పాల్సింది మా డైరెక్టర్ గారు నన్ను చాలా కొత్తగా చూపించారు సార్. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డిఓపి గారు కూడా మీరే కాబట్టి సార్ మళ్ళీ మీకే థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులందరికీ, భాషా గారు సీనియర్ ఆర్టిస్ట్ సార్, మిమ్మల్ని చూస్తా పెరిగాను. సో మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్యన్ గారు, అలాగే అందరూ ఆర్టిస్టులు చాలామంది చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కడ ఒక చిన్న సినిమా ఫీలింగ్ కానీ, ఒక పేమెంట్ రావటం కానీ, ఒక డిస్టర్బెన్స్ కానీ ఏమీ లేదు. సినిమా ఆన్ టైం కంప్లీట్ చేశారు. ప్రాబబ్లీ Feb 16th అనుకుంటున్నాము, బట్ డేట్లు అన్నీ మారినాయి కాబట్టి మళ్ళీ ఫెబ్లోనే వస్తాం 100%. 16th అనే అనుకుంటున్నాం, మరి తెలీదు, అన్ని డేట్స్ మారుతున్నాయి. అండ్ మా పిఆర్ఓ సీనన్న ఇక్కడ ఉన్నారు, సీను గారు చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ అందరికీ మరొకసారి. మారుతి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఏపీ2 ప్రొడ్యూసర్ రజిత్ రావు గారు మర్చిపోయాను. యాక్చువల్లీ ఈ సినిమా జరగడం కారణం మెయిన్ రజిత్ రావు గారు. ఎందుకంటే ఆయన సినిమాలో అసలు నా జీవితం స్టార్ట్ అయింది విలన్గా. ఆయన సినిమాలో అయితే నేను అన్స్టాపబుల్ సినిమాకు కెమెరాను వర్క్ చేస్తున్నాను. అందులో సార్ చిన్న రోల్ చేస్తున్నారు. ఏంటంటే డ్రగ్స్ తీసుకునే రోల్ అన్నట్లు. కెమెరా పెట్టుకున్నాను, క్లోజ్ షాట్, డ్రగ్స్ ఇక్కడ పెట్టుకొని ఇలా లాగే షాట్ ఉంటుంది అన్నట్లు. అది చూసా, ఊరికే చూసాక మర్చిపోయా, అయిపోయింది. మళ్ళీ నాకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నేను కథ రాసుకున్నాను, చేశాను. ఫీమేల్ ఓరియంటెడ్గా తీద్దాం అనుకున్నాను. తర్వాత ఏమనిపించిందంటే వద్దు, ఇది మేల్కి వెళ్ళిపోవాలి, ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆ షాట్ గుర్తొచ్చింది. అప్పుడు ఆ షాట్ గుర్తొచ్చి ఇమీడియట్లీ సార్కి నేను కాల్ చేశా. నాకు అల్లు అర్జున్ మన కజిన్ అని తెలియదు, రియల్లీ, అంటే మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు, నిజంగా తెలియదు. తర్వాత తెలిసింది విషయం. ఇంకా అద్భుతం బాగుందని అనుకున్నాను, అది విషయం. సార్ నిజంగా అంటే అన్ని షాట్లో మీకు ఆ ఒక్క షాటే గుర్తుందా సార్? బై ద వే రజిత్ రావు గారు థ్యాంక్స్ సార్. నిజంగా మీ మూలంగానే నాకు ఈ సినిమా ఆపర్చునిటీ వచ్చింది. బట్ హోప్ఫుల్లీ మళ్ళీ మనం చేద్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 1 and all. హాయ్ విరణ్ గారు. హాయ్ సార్. టీజర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా సీరియస్ కంటెంట్ లా కనబడుతుంది. అంటే మీ ఫస్ట్ సినిమానే ఇంత సీరియస్గా తీసుకురావడం ఏంటి? అంటే బన్నీ గారు లాంటి వాళ్ళు అయితే ఫస్ట్ ఆర్యతో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చారు, ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. కానీ మీరేంటి గంగోత్రి, ఆ తర్వాత ఇది కానీ ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ రావడం ఏంటి ఫస్ట్? సార్ సబ్జెక్ట్ అంటే మీరు చూసింది సీరియసే సార్. సబ్జెక్ట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో సార్. ఫాదర్ చనిపోతారు, దాని వల్ల సబ్జెక్ట్ సీరియస్గా వెళ్ళింది. ఇది పక్క మిడిల్ క్లాస్ నేటివిటీ సబ్జెక్ట్ సార్. ఇది సీరియస్ ఏం లేదు సార్. లవ్ ట్రాక్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్, కాబట్టి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మిమ్మల్ని హీరోగా ఎంచుకున్నప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కదా ఫస్ట్ టైం. కేర్ ఏం లేదు సార్. నేను చెప్పినట్టు అసలు నాకు ఫస్ట్ ఫోన్ చేసి సినిమా తీస్తుంటే నేను నమ్మలేదు. తీసారులే చెప్తూ ఉంటారు కదా అనుకున్నాను. బట్ నిజంగానే తీశారు. చెప్పారు మొత్తం తీసేయాలి, నేను ట్రిమ్ చేయాలన్నాను. ఆయన చెప్పారు, నేను చేశాను సార్, అంతే. కేర్ ఏం లేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నా బన్నీ గారు నన్ను పిలుస్తారా? మీ కజిన్ ఇది అంటున్నారు కాబట్టి వస్తే బాగుంటుంది సార్. మరి పుష్ప 15 డేట్ వేశారు, చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి, వస్తారా అని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. బట్ రాపోయినా పర్లేదు, ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఇప్పుడు మారుతి గారు అంటే బన్నీ గారు మనిషి అందరికీ తెలిసింది. సో వస్తారు మెల్లిగా, టైం బట్టి చూసుకుని అందరూ వస్తారు సార్. ఈ టీజర్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా లేదు సార్. ఆయన ఇదిగోండి 5ంటికి నా చేతికి ఇచ్చారు. 5ంటికి, నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. 5ంటికి ఇచ్చారు సార్. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి మీరు హీరో అవటం? సార్ అసలు నా జీవితం మొదలైంది 2010లో సార్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యా. సో నేను ఈ సినిమాకి ముందు చాలా సినిమాలు చేశాను సార్, తెలియలేదు అంతే. నేను చాలా చిన్న రోల్స్ చేశాను. ఇందాక రజిత్ రావు గారు చెప్పాడు, దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశా. డైమండ్ గారు
ఇప్పుడు ఈ సినిమాకి ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విలన్ రోల్. నేను రాజ్ తరుణ్ అన్న తమ్ముళ్ళు పురుషోత్తంలో. సో నాకు అలా ఏం లేదు సార్, వచ్చి చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? 100% అడ్వాంటేజ్ సార్. నాకు ఇలా హీరో అనే ఏం లేదు. నేను నా జీవితం అసలు నా తెర మీద చూసుకుందే నేను విలన్గా కదా. సో నాకు అలా ఏం లేదు సార్, మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను. సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమరిది అని అంటున్నారు. సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి? ఒక క్లారిటీ లేదు మాకెవరికి. మేనత్త మేనమా పిల్లలండి. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు, సొంత మేనత్త మేనమా పిల్లలండి. అంటే మొత్తం సిటీ మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమా పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ ఆయన లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే, ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్, నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసాను. సో అంటే ఒక సీరియస్ రోల్తో ఫస్ట్ మూవీ వస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడెక్కడో అన్స్టాపబుల్ వీటిలో కనిపించుంటారా, పెద్దగా ఆడియన్స్కి అయితే తెలియదు. అంటే అసిస్టెంట్ డైరెక్షన్ నుంచి హీరో వైపు రావడానికి కారణం ఏంటి ముఖ్యంగా? యాక్చువల్లీ రే సినిమాకి వైవిఎస్ చౌదరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు 2010లో. అది నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకోలే. నాకు అసలు సినిమా అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గర పెట్టారు. నేను 2010 అంటే అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, 17 ఆ ఏజ్లో వచ్చినప్పుడు అసలు నేర్చుకో నా దగ్గర ఉండు అని చెప్పి పెట్టారు. దాని తర్వాత అది కొంచెం డిలే అవటం, దాని తర్వాత సినిమా స్టార్ట్ అవటం, రావటం, క్యారెక్టర్లు చేయటం అలా ఉంది. సో అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి పెద్ద మూవీస్ నుంచి కూడా రావచ్చు. సో ఎందుకు ఇట్లా ఒక చిన్న మూవీ నుంచి రావడానికి రీజన్? పెద్ద మూవీ చిన్న మూవీ 100% అయితే ఇప్పుడు లేదండి. ఓన్లీ కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా, కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా పోతుంది. ట్రైలర్ థ్రిల్లింగ్ జానర్లో చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మిస్టరీ థ్రిల్లర్లో చాలా ఉన్నాయి ఓటీటీలో, తర్వాత బిగ్ స్క్రీన్కి. కానీ లాక్డౌన్ టైంలో రీచ్ ఉన్నంత ఇప్పుడు రీచ్ అవ్వటంలా. ఇది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది? అర్థం కాల. మళ్ళీ లాక్డౌన్ టైంలో ఇలాంటి థ్రిల్లర్స్కి ఒక మంచి బజ్ ఉంటుండే. సో అప్పుడులా రీచ్ అవ్వటం లేదు ఈ మధ్య రిలీజ్ అయిన థ్రిల్లర్స్. సో ఈ థ్రిల్లర్ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ కన్నా? ఇది థ్రిల్లర్ కన్నా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో ఉందండి. థ్రిల్లర్ అనేది తర్వాత జాయిన్ అవుతుంది. అసలు ఫాదర్కి సన్ మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయాడు అని చెప్పి జాయిన్ అవుతాడు. అక్కడి నుంచి స్టోరీ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో బేసిక్ ప్లాట్ వచ్చి అదైతే దీనికి ఇంటర్లింక్ ఇంకో 3 ప్లాట్స్ ఉంటాయి. సో ఇది అంత డిఫరెంట్ ఉంది. నార్మల్ అన్నీ ఏంటంటే థ్రిల్లర్ అంటే ఒక పాయింట్ మీద వెళ్తుంది. దీంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఫాదరు మీరు చూపించినట్టు ఒక షార్ట్లో చూస్తే బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, అది ఇంకోటి లాస్ట్లో తప్పు చేయాలన్న ఆలోచన, 3 పాయింట్ల మీద వెళ్తుంది సినిమా. సో అపార్ట్ ఫ్రమ్ ముఖ్య గమనిక, ప్రీవియస్గా మీరు బతుకు బస్ స్టాండ్ అని ఒక సినిమా, అవునండి, అది రిలీజ్ అక్టోబర్ 6th లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఓటీటీలో రిలీజ్ అయింది అది. సో అది యాక్చువల్లీ 2021లోనే రిలీజ్ అవ్వాలి. ఆ కరోనా టైంలో పాపం డైరెక్టర్ గారు చనిపోయారు. దాని తర్వాత చాలా హర్డిల్స్ తర్వాత ఆ సినిమా మొన్న అక్టోబర్ 6th రిలీజ్ అయింది. అది కూడా బాగా చేస్తుంది సినిమా, 100% బాగా చేస్తుంది. అది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో రిలీజ్ అయింది. ఓకే, అంటే కనిపించలేదా అందుకని అడిగాను. కొంచెం ఇది అది మీడియా ఇంత పెద్ద సినిమాల్లో ఒక చిన్న సినిమా కనపడాలి అనుకోవటం, అది బాగుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమ. హాయ్ మేడం. అయితే అల్లు అర్జున్ బ్రదర్ ఇన్ లా అంటున్నారు కదా, చాలా వెయిటేజ్ ఉన్న పేరు అని కూడా అంటాను నేను. సో ఆ బరువు బాధ్యతలు మీరు ఏమైనా టెన్షన్గా తీసుకుంటున్నారా? ఎలా ఉంటుంది? అందరూ కూడా అల్లు అర్జున్ బామ్మద్దు అని కానీ ఇలా అంటున్నారు, బావతోటి కంపేర్ చేస్తున్నారు. సో కొంచెం ఆ వెయిటేజ్ కానీ ఆ బాధ్యత కానీ అలా ఏం లేదా? వచ్చి చేసుకుంటే వెళ్ళిపోవటం, దానికి వెయిట్ వేస్తే ఉంటుంది. అవునా? ఏం లేదు అసలు. మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి అల్లు అర్జున్ గారిలో, మీరు తీసుకొని మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని? నేను కష్టపడటండి, ఆయన బ్రాండ్ అంబాసిడరే కష్టానికి. సో 100% కష్టపడా. ఇప్పుడు మీకు చెప్తే చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే, పుష్పలో ఒక ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అవ్వాల. ఆయన అన్నాడు ఇంకా కష్టపడనే అన్నారు. చాలామంది తెలియదు ఏంటంటే, ఇప్పుడు జొమాటోలో ఆయన నేను కలిసి యాడ్ చేసాం. ఆ టైం వస్తే అలా వెళ్తూ ఉంటుంది, కానీ నువ్వు కష్టపడటం ఆపద్దు అని చెప్తారు. సో ఓన్లీ కష్టమే పడతాం, మిగతాదాన్ని డెస్టినీ. డైరెక్టర్ గారు, సరే ఈ కథకి ఈయన్నే చూస్ చేసుకోవడానికి మీకు పర్టికులర్ రీజన్ ఇంకేమన్నా ఉందా? ఇందాక ఆ షార్ట్ లో చూశాను అదొకటే గుర్తొచ్చింది అన్నది కాకుండా ఇంకేమన్నా? అది మన మూవీ క్రైమ్ ఫ్యామిలీ డ్రామా, మ్యాక్సిమం సీరియస్ జానర్లో జరుగుతుంటుంది సిచ్యువేషన్ మ్యాక్సిమం. అంటే కొన్ని ప్లేస్లలో చిన్న లవ్ అన్న ఉంటుంది తప్ప మ్యాక్సిమం అది నాకు స్టోరీ మొత్తం చూడగానే నాకు విరాన్ గారే గుర్తొచ్చారు.
నేను స్టోరీ మొత్తం చూడగానే విరాన్ గారు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని నేను ఫోన్ చేశాను సార్కు. ఫోన్ చేసి కథ చెప్తే ఓకే అన్నారు. అది థ్యాంక్ యూ. ఆర్యన్ గారు, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది సినిమాలో? ఏంటండి, నాకు అసలు మైక్ రాదనుకున్నా. నేనున్నాను కదా అడుగుతాను. సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ విల్ బి రోల్? ఓకే, యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ జానర్, ఈ ఫ్యామిలీ, థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. థింగ్ ఏంటంటే ఐ కెనాట్ పర్టికులర్లీ రివీల్ మై రోల్. కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రోల్ అండ్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. చేసేటప్పుడు ఒకటే థింగ్ డిఫరెంట్ పర్సెప్షన్స్లో చేయాల్సి వస్తుంది. సో దట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ అని చెప్పుకోవాలి. అండ్ చాలా క్లియర్గా సీన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండి, లేదు ఇది చేద్దామంటే ఇదే చేద్దాము, తర్వాత విల్ టేక్ అ బ్రేక్ అండ్ దెన్ వీ విల్ అగైన్ డూ ద సేమ్ థింగ్. సో నా పర్టికులర్ రోల్ వచ్చేసి రివీల్ సో తను కొంచెం ఇన్నోసెంట్, అంటే నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి, కొంచెం ఇన్నోసెంట్ గర్ల్. చాలా చాలా ఇష్టాలు, థింగ్స్ అన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇలా సెటిల్ అవ్వాలి, అలా ఉండాలి అని అందరూ జనరల్గా ఎలా అనుకుంటారో అలానే ఉంటుంది. హౌ హర్ లైఫ్ హ్యావ్ చేంజ్డ్ డ్యూ టు వన్ పర్టికులర్ సిచ్యువేషన్లో, తర్వాత వాట్ హ్యావ్ హ్యాపెండ్, తన లైఫ్లో ఏం జరిగింది. యా, హీరో గారు, నేను స్టోరీ చెప్పట్లేదు, జస్ట్ ఐమ్ జస్ట్ సేయింగ్ అ స్మాల్ బిట్ అంతే. సో తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఎట్లా, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ స్టోరీ అని చెప్పి ఉంటుంది. యా, థ్యాంక్ యూ. హీరో గారు, అండ్ రేస్ గుర్రం మూవీలో అల్లు అర్జున్ గారు ఒక 10-15 మినిట్స్ అలా పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తారు కదా. సో దాన్ని ఏమైనా రిఫరెన్స్గా తీసుకున్నారు? అంటే పోలీస్ క్యారెక్టర్ చేశారు కాబట్టి మీరు లేదండి, చూసారు రేస్ గుర్రం, ఎలా అనిపించింది మీకు? అది చూడకుండా ఎందుకున్నాను? సో దాన్ని ఏమన్నా మనసులో పెట్టుకొని ఏమైనా చేయడం వల్ల? లేదు, అస్సలు ఏం లేదు. ఈయన ఏది చెప్తే అదే చేశాను. అసలు నేను పెద్ద ప్రిపేర్ అయింది కూడా ఏం లేదు. షార్ట్ అక్కడికి వచ్చి చెప్పేవాళ్ళు ఇలా కావాలి అంటే, డైరెక్టర్ గారితో ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే మనం ప్రతిదీ ఇందాక చూడండి, ఆ షార్ట్ కూడా ఆయన చక్కగా చేసి చూపించారు. ఆయన చెప్తారు, నేను చేస్తాను అంతే. అండ్ భాషా గారు చాలా రోజులతో కనిపిస్తున్నట్టున్నారు. అండ్ అవును. మీరు పవన్ కళ్యాణ్ గారితో చేశారు, ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అతను న్యూ వెరీ టాలెంట్? లక్కీ అండి ఈ సంవత్సరం. వెరీ గుడ్. ఆయన హీరో లాంచ్ అవుతున్నారు. ఆయన సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు వేణు గారు. అక్కడ పోలీస్ పక్కన చేశారు పవన్ కళ్యాణ్ గారి పక్కన, అండ్ ఇక్కడ పోలీస్ పక్కన చేస్తున్నారు. సో ఫెల్ వెరీ బ్లెస్ అనమాట అయితే. యా, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్, మూవీలో చాలా మంది దాకా కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా, హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ చేసే అమ్మాయిని తీసుకున్నారు లావణ్య అని. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకుంటే సక్సెస్ అవుద్దని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ చిన్న సినిమాలు చాలా దాకా ఆగిపోతున్నాయి కదా, దాని గురించి. కొత్త పాత అనేది ఏం లేదండి. నేను కథ రాసుకున్నాను, కథకు ఎవరు యాప్ట్ అవుతారో చూసుకున్నాను అంతే. నేను కొత్త పాత అని ఏమీ ఆలోచించలేదు అక్కడ. అది అండి. థ్యాంక్ యూ. హీరో గారు, హాయ్ 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 సార్, దిస్ ఇస్ సాయి చరణ్. హాయ్ సార్, హాయ్ హాయ్. ఓకే, అంటే మీరు కానిస్టేబుల్ రోల్ చేశారు, బట్ పోలీస్ రోల్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. బట్ మీరేమైనా తెలుసుకున్నారా? అంటే పోలీస్ అంటే ఇలా ఉండాలి అని, అంటే పర్సనల్గా ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? లేదండి, ఫ్రాంక్లీ లేదు, ఏం చేయలేదు. డైరెక్టర్ గారు చెప్పింది చేశారంటే అంతే. ఓకే, ప్రొడ్యూసర్ గారు, సార్ మనం ఒక పెన్ను కొంటేనే టైం ఆలోచిస్తాం, చూసుకుంటాం ఎలా ఉందో అని. బట్ మీరు ఈ కథలో ఏం నమ్మి ప్రొడ్యూస్ చేశారు? ఫస్ట్లీ ఈ డైరెక్టర్ క్యాపబిలిటీస్ అండ్ పాత మూవీస్ అండ్ ఆల్సో స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టీస్ అవి చూసి, అండ్ ఆల్సో మెయిన్గా స్టోరీ అండ్ కంటెంట్ చూసి నమ్మి ఫస్ట్ టైం మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం మేము. సో మెయిన్లీ చెప్పాలంటే కంటెంట్ బేస్డ్ అండి, అండ్ ఆల్సో ట్రస్ట్ ఆన్ డైరెక్టర్. యా, థ్యాంక్ యూ. హాయ్ విరాన్. హాయ్ అన్న, హాయ్. అయితే రే లాంటి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు పిల్లగా అల్లు అర్జున్ గారు మీకు ఓన్ కజిన్ కాబట్టి, ఇప్పుడు గంటోక్ సుకుమార్ గారి దగ్గర పనిచేసి, లేకపోతే అలాంటి పెద్ద సినిమాలు ఏమన్నా, లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ ఎవరైనా డైరెక్షన్ లాంచ్ సినిమాలో చూసుకొని ఉంటే ఇట్ హ్యావ్ బిగ్ లాంచ్ ఫర్ యూ. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఫిల్మ్ కానీ అది రిలీజ్ అయినట్టే తెలియదు ఎవరికి. ఈ సినిమా కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మనం అల్లు అర్జున్ కజిన్ అంటామే కానీ ఓన్ ఐడెంటిటీ రావట్లేదు కదా. సో వెళ్తున్న రూటే ఒకవేళ బిగ్ రూట్లో వెళ్ళుంటే, ముందుగానే పెద్ద డైరెక్టర్స్ అట్లా ఏమైనా చూసుకొని ఉంటే ఇట్ హ్యావ్ బీన్ వెరీ బిగ్ ఫర్ యూ కదా. ఎందుకని ఇంత చిన్న రూట్ ఎంచుకున్నారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ అల్లు అర్జున్ గారి పేరు ఎక్కువ తీసుకురాను, ఈయన కూడా తెలుస్తుంది, నేను అసలు ఎప్పుడు తీసుకురాలా, ఈయన కూడా ఆ సినిమాలో చూసి తీసుకున్నారు, మొన్నటి వరకు కూడా తెలియదు ఈయనకి. సో నేను ఎక్కువ వాడను, అదేమన్నా బై మిస్టేక్ ఏమైనా తెలిస్తే నా అదృష్టం. సో ఎక్కువ ఇక్కడ వాడిన అసలు. అండ్ నేనే నా తప్పు కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి అడగను, నేను ఎప్పుడు ఎవరిని వెళ్ళి అడగటం కానీ రోల్స్ కానీ ట్రై అయితే చేస్తాను, వాళ్ళకి నచ్చితే నచ్చుతుంది. ఎందుకు సింపుల్ ఎగ్జాంపుల్ పుష్పనే ఉంది, దానికి ఆడిషన్ ఇచ్చాను, ఆ సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మా నాన్నగారే, నన్ను సెలెక్ట్ చేయలేదు. డైరెక్టర్ నచ్చాలి కదా, అల్లు అర్జున్ ఇవన్నీ సెకండరీ, డైరెక్టర్ విజన్కి ఆయనకి ఆ ఒక్క షాట్లో నేను నచ్చాను. అలా ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చూస్తారు అంతే. అంటే ఏమన్నా బిఫోర్ స్టార్టింగ్ ఫిల్మ్స్ యాజ్ అన్ యాక్టర్ ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే జస్ట్ అలా వచ్చేసారా? లేదు, ట్రైనింగ్ ఏం లేదండి. నేను వచ్చి 14 ఏళ్ళు అయింది, రోజు యాక్ట్ చేసి అదే వచ్చింది. 14 years అయింది కదా ఇండస్ట్రీకి వచ్చింది, ఇంతకన్నా జనాలతో యాక్ట్ చేసి ఇంకా యాక్టింగే ఉంటుంది. అలా కాదు, ఎలా అయినా ఒక రోల్ పెర్ఫామ్ చేయడం వేరు, సిల్వర్ స్క్రీన్ మీద మనం ఇక్కడ ఇండస్ట్రీలో అలా యాక్టింగ్ చేయడం అది వేరు కదా, డిఫరెన్స్. నేను యాక్చువల్లీ చాలా మంది దగ్గర డైరెక్ట్ ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారి దగ్గర కానీ అల్లు అర్జున్, నేను ఇండస్ట్రీలో బాగా తిరిగి అలవాటు అయిపోయి, సో నాకు ఎప్పుడు యాక్టింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ లాగా అనిపించలేదు. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, 10 టేకులు తీసుకున్నాయి కూడా ఉన్నాయి, చెప్పినవి చేయగలను, కానీ యాక్టింగ్ అన్నది నేను ఎప్పుడు అంత పెద్ద క్యారెక్టర్ రాలేదు. ఇదేంటి డైరెక్ట్ నా అదృష్టానికి ఇది 2వ సినిమా, నేను వెరీ యంగ్, నాకు అంత పెద్ద రోల్స్ రాలేదు, నేర్చుకునే అంత కేపబుల్ ఉన్న సినిమాలు రాలా. లక్కీలీ నాకు అదృష్టం, మంచి డైరెక్టర్ దొరికారు, ఆయన ప్రతిదీ చేసి చూపించారు, సో యాజ్ చేశాను. అంటే మీ ఫాదరే ఆల్రెడీ పుష్పలో కూడా ఇన్వెస్ట్ చేశారు, సో మీ ఫాదరే ఇన్వెస్ట్ చేసి మీతో ఇంకా పెద్ద సినిమానే తీసుకోవచ్చు కదా, అంటే ఇంకా మిమ్మల్ని యాక్టర్గా ఆయన నమ్మట్లేదా? మా నాన్నగారు నమ్మట్లేదేమో, కానీ అప్పటి వరకు మరి మీరు వేరే వాళ్ళ డబ్బులతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు కదా. నేను చేయమని ఎవరిని అడగలేదు, ఆయన నచ్చి తీసుకున్నారు. డైరెక్టర్ సార్ హాయ్ అండి. అయితే ఈ ముఖ్య గమనిక అంటే యూజువల్గా మన న్యూస్ పేపర్స్లో ఆ కాలంలో ఎక్కువగా వాడే ఒక సబ్ హెడింగ్ లైన్ ఇది, లేకపోతే రోడ్డు మీద గవర్నమెంట్ నోటీసులు వాటిలో అతికించేది. ఆ టైటిల్కిను ఈ మీరు చూపించిన కాంటెంట్కి లింక్ ఏంటి? యాక్చువల్గా అంటే నాకు టీజర్లో అయితే లింక్ ఏం అనిపించలేదు, రీజన్ ఏమో. టీజర్ని లింక్ ఇస్తే బాగోదని ఆపాను, ట్రైలర్లు ఇద్దామని, అది విషయం. ఎందుకంటే టీజర్ని లింక్ ఇచ్చిన తర్వాత ట్రైలర్లో మనం చెప్పేది ఏముంటుంది, దానికోసము ట్రైలర్లో తెలుస్తుంది క్లియర్గా. ఇది నిజంగా ముఖ్య గమనిక, ఇది రియల్గానే ముఖ్య గమనిక. అంటే ఒక చిన్న తప్పు చేద్దామని ఆలోచన వచ్చే వ్యక్తికి ఆలోచిస్తాడు, నిజంగా చెయ్యాలనా వద్దా అనేది. అంటే నేను తీశాను, అది నా ప్రయత్నం చేశాను, మీ దైవ నిర్ణయం అంతే. అంటే మీరు బాగా తీస్తే మా దయ్యం అక్కర్లేదు, ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఓటీటీ కంటెంట్, ఇందాక వేరే ఒక కొలీగ్ కూడా అడిగారు, ఓటీటీ కంటెంట్ హెవీగా ఉన్న టైంలో థ్రిల్లర్ జోనర్ ఎస్పెషల్లీ మనం వరల్డ్ వైడ్ చాలా అద్భుతమైన కంటెంట్ చూస్తున్నాం. స్పానిష్ థ్రిల్లర్స్ కానీ, హంగేరియన్ ఫిల్మ్స్ కానీ, పోలాండ్ ఫిల్మ్స్ కానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి థ్రిల్లర్స్. అయితే మన థ్రిల్లర్స్కి వచ్చేపాటికి ఎప్పుడు కూడా ఒక డిస్టింక్టివ్ లేయర్ కంటే కూడా మనం ఇంకా బేసిక్ ఎమోషన్ మీదే తప్పు చేయాలంటే ఆలోచించాలి. ఇలాంటి కంటెంట్ 90s నుంచి చాలా సినిమాలు వచ్చాయి, ప్రతిఘటన సినిమాని, ప్రతి సినిమా ఇదే తప్పు చేయాలంటే ఆలోచించాలి అనేది. సో ఈ టైంలో మీరు తీసిన కాంటెంట్ ఎంత డిస్టింక్టివ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే తప్పు అంటే కొన్ని 1000 తప్పులు ఉంటాయి, నాదో తప్పు, ఆ 1000 తప్పుల్లో నాదో రకమైన తప్పు, అది హోప్ఫుల్లీ అది నిజంగా వేరే తప్పు అయితే సినిమా కరెక్ట్గానే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాజిక్ బేస్డ్ కాంటెంట్ ఫిలిమ్స్ అన్ని సక్సెస్ అయినాయి, బ్లాక్ బస్టర్స్ అయినాయి, లైక్ విరూపాక్ష కానివ్వండి, పొలిమేర 2 అండ్ కొన్ని సినిమాలు వచ్చినాయి ఓటీటీలో కూడా. ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్ చూసాం. సో ఏమైనా అంటే వాట్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రూ బ్లాక్ మ్యాజిక్? నాకు అర్థం కాలేదు, విషయం అర్థం కాలేదు నాకు. బ్లాక్ మ్యాజిక్ ఆ కాంటెంట్ లో వచ్చిన సినిమాలు హిట్లు అయినాయి. సో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎలా మీరు ఎగ్జిక్యూట్ చేశారు? ఎలా ఎగ్జిక్యూట్ చేశాను అంటే నేను దీనికి నాకు ఆన్సర్ లేదు. ఇది ఆ బ్లాక్ మ్యాజిక్ మీకు చెప్పినట్టు ఇంతకు 3 పాయింట్లు ఉంటాయండి. బ్లాక్ మ్యాజిక్ అంటే చాలా బ్లాక్ మ్యాజిక్లు ఇప్పుడు మన విరూపాక్ష, క్షుద్ర పూజలు ఎక్కువ. ఇది క్షుద్ర పూజలకు సంబంధించింది కాదు మూవీ, అని చిన్న ఎలిమెంట్ ఉంటుంది అంతే తప్ప, అది ఎందుకు చేస్తున్నాడు ఏంటని ఉంటుంది తప్ప దానికి రిలేటెడ్ ఉండదు. ఇది సినిమా ఫ్యామిలీ క్రైమ్ డ్రామా, థ్రిల్లర్ కాదు, ఫ్యామిలీ క్రైమ్ డ్రామా.